కోల్కతా లా కాలేజీలో జూన్ 25న 24 ఏళ్ల విద్యార్థిని అదే కాలేజీలో చదువు పూర్తి చేసి విధులు నిర్వహిస్తున్న అధికార టీఎంసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోనజిత్ మిశ్రా తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తే తాను ఒప్పుకోకపోయేసరికి సెక్యూరిటీ గార్డ్ రూమ్ లోకి ఈడ్చుకు వెళ్లి అత్యాచారం చేశాడు. దీనికి సహాయకులుగా అదే లా కాలేజీలో చదువుతున్న జయూబ్ అహ్మద్ అండ్ ప్రమిత్ ముఖర్జీ తోడ్పడ్డారు. సెక్యూరిటీ గార్డు కూడా బయటే ఉంటూ ఏం చేయలేకపోయాడు. ఆ బాధితురాలు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను దీనికి ఒప్పుకోను అని కాలు పట్టుకున్నా సరే వదలలేదు. అంతటి కిరాతకులు వీళ్ళు. తాను విడిపించుకుని వెళ్తుంటే హాకీ స్టిక్ తో కూడా కొట్టారు. అత్యాచార వీడియోలు తీసి బెదిరించి నోరు మూయిద్దాం అనుకున్నారు. కానీ తాను ధైర్యం తెచ్చుకుని నెక్స్ట్ డే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పట్టించింది. తన ధైర్యానికి యాడ్స్ ఆఫ్. మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ లా కాలేజీలో చట్టానికి సంబంధించిన చదువు జరుగుతూ ఉంది. దేశంలో సమాజంలో జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలి, నేరాల్ని ఎలా ఆపాలి, నేరస్తులకు శిక్ష పడాలి, నిర్దోషులను ఎలా కాపాడుకోవాలని ఈ లా కాలేజీలో నేర్చుకుంటారు. కానీ సిగ్గు లేకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ ప్లేసెస్ లో జరిగితే నమ్మకం కోల్పోతాం. ఈ దేశంలో చదువుతున్న ఆడపిల్లలకు లా కాలేజెస్ లో సేఫ్టీ లేదు, మెడికల్ కాలేజెస్ లో లేదు, ఇంట్లోనూ కూడా లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో లేదు, అండ్ రోడ్డు పైన కూడా లేదు. ఇలా జరుగుతూ ఉంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా పంపిస్తారు చదువుకోవడానికి బయటికి? ఈ కిరాతకులకి తొందరగా శిక్ష పడాలని కోరుకుందాం. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.